అసలు ఏకాదశి అనేటువంటి పర్వదినం ఎందుకు వచ్చిందంటే మనకి రెండు ఉన్నాయి, వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, రెండు ఒకటే. ఏమిటి దీని అర్థం అంటే వైకుంఠమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు లేచేటువంటి రోజు, నిద్రలోంచి లేస్తాడు. నిద్ర అంటే ఆయన కుంభకర్ణలా నిద్రపోడండి, ఆయన ఒక రెప్ప కనురెప్ప మూసి తెరిస్తేనే ఒక యుగం దాటిపోతుంది, ఒక యుగం. ఇలా వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు నిద్ర నుంచి మేల్కోగానే ఉత్తరాభిముఖుడే ఉంటాడు కాబట్టి అక్కడ ముక్కోటి దేవతలందరూ కూడా వచ్చి ఆయనని మేల్కొల్పుతుంటారు. సుప్రభాత సేవ, పవళింపు అంటే సుప్రభాత సేవ, స్నాన సేవ, వింజామర సేవ, పూల సేవ, ఇవన్నీ చేస్తానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళు. దే ఆర్ రెడీ టు డూ సంథింగ్. ఎందుకంటే మహాదేవుడు ఆయన, మహాదేవుడికి ఎన్ని పూజలు చేస్తుంటారు. సో ఆయన ఆమెను స్వీకరించిన సిద్ధంగా అవుతూ ఈ ఉత్తర వైపు తిరిగి మన ఆయన లేచినప్పుడు ఒక పవర్ ఉంటుంది కదా, అంటే ముందు ఆయన నేతలు వచ్చేటువంటి చూపు మన మీద పడితే అద్భుతమైనటువంటి ఆనందము, స్వామివారికి అనుగ్రహం బాగుండనటువంటి ఒక మంచి జిజ్ఞాస. ఇది కాదు ముఖ్యమైనది, ముక్కోటి దేవతలను ఆరాధించేటువంటి దేవతలు. ముక్కోటి అంటే మళ్ళీ మనోళ్ళు అంటారు, ఏమంటే అక్కడ దేవాలయంలో 3 కోట్ల మంది దేవతలకి స్థలం ఉందా అంటే, ఇటువంటి వాళ్ళకి పదే పదే చెప్తుంటాం మనం. ముక్కోటి దేవతలు అంటే 33 మందే, 33 మంది ఉంటారు కాబట్టి ఆ 33 మంది దేవతలు ఆయన సేవిస్తుంటారు, 33 విభాగాలుగా సేవిస్తుంటారు. వాళ్ళతో పాటుగా మనం ఆ ముక్కోటి దేవతని చేసినటువంటి సేవని మనం చూడడానికి, ఆ సేవను చూసినప్పుడు కలిగేటువంటి భాగ్యం మనకు ఉంటుంది కాబట్టి మోక్ష ప్రాప్తి పొందుకోవడానికి ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి రోజు మనం ఉత్తర ద్వారాల నుంచి వెళితే ఆ స్వామివారి దివ్యమంగళ స్వరూపం మనకు కనపడుతోంది. అంటే మొట్టమొదటి చూపు, తొలి చూపు మన మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క భాగ్యాన్ని పొందుకోగలిగేటువంటిది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశికి ముఖ్యమైనటువంటి భక్తుల యొక్క తాకిడికి ఉండడం, భక్తుల యొక్క స్వామి అనుగ్రహం, భక్తుల యొక్క ఒక మానసికమైనటువంటి అనుభూతి పొందుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ స్వామివారి వైపు మనం దర్శనం చేసుకుంటే మంచిది. ఇది శ్రీరంగంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత.